ప్రజల యొక్క బాధ్యత మన ముఖ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే 99 వీక్షకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే వైఎస్ఆర్సీపీని రానివ్వను అన్నారంటే ఆ యొక్క పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కానీ మిమ్మల్ని రానివ్వమని చెప్పట్లేదు. మీరు చేస్తున్నటువంటి చేష్టలు కరెక్ట్గా లేవు, మీ మాట బాగోలేదు, మీ ఫాలోవర్స్ చేస్తున్నటువంటి చేష్టలు బాగోలేదు. ఈ ప్రజాస్వామ్యంలో మనిషి ఎలా ఉండాలి, మనకున్న హక్కులు ఏంటి, మనకున్న బాధ్యతలు ఏంటి, మనం ఎంత మేరకు విత్ ఇన్ ద బౌండరీస్ ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీ నాయకులకో కాదండి, మా ఎదురుగా కూర్చున్నటువంటి మమ్మల్ని ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది. మనకంటూ ఈ రాజ్యాంగం అనేది కొన్ని హక్కులు కల్పించింది, అలాగే కొన్ని బాధ్యతలు కల్పించింది. ఎవరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మన హక్కులు ఎలా సాధించుకోవాలి, మన బాధ్యత ఏంటి. పదవి ఒకటి ఉంటే పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా అకృత్యాలు చేయకూడదు. మనం ప్రజలకి మేలు చేసే విధంగా మనం కానీ పని చేయగలిగితే మన పార్టీ ఆటోమేటిక్గా అదే బలోపేతం అవుతుంది అంటూనే, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ రోజు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క తీరు తెన్నులు మారలేదు. అలాగే శ్రీకాంత్ అన్న మాట్లాడి, అయ్యా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకండి అయ్యా, ఆల్రెడీ మీకు గుర్తు వచ్చిన, ఇంకా మీకు ఆయన జోలికి వెళ్ళొద్దయ్యా, మిమ్మల్ని కానీ ఆయన ఎవరిని ఏ ఒక్క పల్లెత్తి మాట అనే వ్యక్తి కాదయ్యా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, రౌడీజం చేసేటువంటి వాళ్ళు, అకృత్యాలు చేసేటువంటి వాళ్ళు, కబ్జాలు చేసేటువంటి వాళ్ళు, మర్డర్లు చేసేటువంటి వాళ్ళు, అవినీతి కోసమే రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతుంటే మీరెందుకు అలా ఉలిక్కి పడతారు? అందులో మీ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. దాంతోపాటు ఒక మంచి మాట కూడా చెప్పారే, జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా నేను తెలియజేశాను. ఏ ఒక్కరికి కూడా నాకు వ్యక్తిగతమైన భేషజాలు ఏమి ఉండవు, నాదంతా కూడా ప్రజాపక్షం, ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఒక్కరిని కూడా నాకు సమస్య లేదని చెప్పేసి ఆయన అనుకున్న మాటల్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఒక మాట కూడా ఉంది, గతంలో కూడా ఇదే మాట చెప్పారు, అప్పుడు కూడా వినలేదు, అడ్డగోలుగా ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా మాట్లాడారు, ఆడపిల్లల్ని దూషించారు. ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని ఎక్కడో శ్రీకాకుళం కూడా తీసుకెళ్లి గుంటూరు పోలీస్ స్టేషన్ కి, గుంటూరులో జరిగినటువంటి వాళ్ళు శ్రీకాకుళం తీసుకొచ్చి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగినట్టు ఒక దళిత నాయకుడు ఈ రోజు టీడీపీలో ఉన్నారు రాజేష్ గారిని తీసుకొచ్చి శ్రీకాకుళం నడివీధుల్లో నడిపించడం జరిగింది. ఇలాంటి అకృత్యాలు చేయొద్దయ్యా బాబు అని చెప్పేసి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవండి అని చెప్పేసి ఒక 4 మాటలు మీ మంచి కూడా ఆయన చెప్పడం జరిగింది. మీకు వద్దు 175 నుంచి 11కి వచ్చారా, 11 కూడా వద్దంటే మీకు నచ్చినట్టు మాట్లాడండి. శ్రీకాంత్ అన్న మీరు మాట్లాడండి వైఎస్ఆర్సీపీ నాయకులను మొదలెట్టంగానే ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క ఆలోచన విధానాన్ని బయట పెట్టారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు నవాకు చావకలు పేలుతారు, ఆయన ఏమో రౌడీ అంటాడు. రౌడీ ఎవరు? ఏమైనా వాళ్ళ బాబాయిని ఏమైనా చంపేశారా? లేదంటే ఒక దళిత నాయకుని చంపేసి డోర్ డెలివరీలు చేయించి వాళ్ళు పార్టీలో ఏమైనా పెట్టుకున్నారా? ఏమో శిరోమండనం చేసి ఎంతో మంది దళితులకు శిరోమండనం చేసినటువంటి వారి నాయకులందరినీ కూడా నీ వెనకాతలు పెట్టుకుని తిరుగుతూ ఈ రోజు ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ పేరునే మార్చే విధంగా, మా పార్టీ పేరు ఏంటంటే పరపర పార్టీ అంటేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి నినాదాన్ని సృష్టించుకొని పరపర నినాదాలు ఇచ్చుకుంటూ ఈ రోజు ఏమో నడి రోడ్డు మీద మూగజీవులు బలి 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 ఇస్తూ ఆ రక్తాన్ని మేపు చల్లుకొని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి చేష్టలు తప్పు పట్టారా తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు పట్టలా. వినండి, మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నవ్వుతూనే చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా మీలాగా సింగిల్ గారా అంటున్నావు. సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల వెనకాతలు వేసుకొని సపోర్ట్ గా పెట్టుకున్నాడు. అలాగే ఆ టైంలో రౌడీ మోకళ్ళందరినీ వెనకాతలు పెట్టుకొని, అలాగే ఏదైతే పెట్టుబడిదారు వ్యవస్థలు ఉంటారో వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని ముద్దులు పెట్టి అబద్ధాలన్నీ చెప్పుకుంటూ లేనివన్నీ చేసుకుంటూ ఈ రోజు ఆయన సీఎం అవడం జరిగింది తప్ప ఆయన సింగిల్ గా రాలా. గాంధీ లాగో, అంబేద్కర్ లాగో, ఒక పూలే లాగో ఆయన ఏమి చేయలే. ఆయన చేసినటువంటి దుర్మార్గాలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు కాబట్టే మొన్న 2024లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకొకటి అంటారు, నాగబాబు గారు తమ్ముడు గారికి పోస్ట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. నాగబాబు గారు ఏం పని చేశారో మీకు తెలుసా? ఆయనకి సహకరించకపోయినా
కాళ్ళు మోకాళ్ళ నొప్పుల్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో నివాసం ఉన్నాను. ఈ మంగళగిరి కానీ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఏ మూల మీటింగ్లు జరిగినా కార్యకర్తల మీటింగ్లు ఇవన్నీ ఎవరు పెడుతున్నారండి? రాష్ట్రం మొత్తం మా ఉత్తరాంధ్రలో ఇప్పటికి కనీసం ఒక 8-9 దఫాలు మా ఉత్తరాంధ్ర మా విజయనగరం జిల్లాకు వచ్చారని మీకు తెలుసా? శ్రీకాకుళం 10-15 సార్లు వెళ్ళారు, విశాఖపట్నం లెక్కలేనన్ని సార్లు వచ్చారు. ఎప్పటికప్పుడు కార్యకర్తల మీటింగ్లు పెట్టుకుని కష్టపడే ఒక కార్యకర్తగా ఆయన గుర్తించారు తప్ప పవన్ కళ్యాణ్ గారి తమ్ముడుగా కాదు. అలాగే ఏ ఒక్కరికి పదవులు ఇచ్చినా కొంతమందికి రాకపోయినా, ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి కాబట్టి ఆయనేమి నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా ఎప్పుడైనా మా పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదైనా గుర్తించిస్తారో ఇవ్వకపోయినా కూడా మేము పదవుల కోసం రాలేదు. విన్నారా శ్రీకాంత్ గారు? వారే ఇస్తున్నారు స్టేట్మెంట్, పదవుల కోసం రాలేదు, మా పదవులతో అసలే పార్టీ కోసం పనిచేస్తామని వారు చెప్తున్నారు. ఇంకా మీరు వాళ్ళకి పదవులు రాలేదని మీరు జాలిపడాల్సిన అవసరం లేదు. మీ కంటిన్యూ చేయండి. ఇంకొకటి, మేము పార్టీకి వచ్చిన రోజు ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఏం చేశారో చూసాం. పార్టీ తర్వాత పార్టీ విలీనం జరిగిన తర్వాత ఆయన ఎంత మదన పడ్డారో చూసాం. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు మార్చి 14, 2014 ఆయన యొక్క ఆవేశం ఆవేదన అనేది మేము ఆ రోజు చూసి ఆ రోజు నుంచి కూడా ఆయనతో నిలబడాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలని నాకు ఉంది, నాకు కెపాబిలిటీ కూడా ఉంది. కానీ అవకాశం వచ్చిన రోజు అవుతానండి. అయ్యారుగా 21 మంది అయ్యారు. రేపు నేను అవుతానేమో, లేదా ఇంకో పార్టీ పెద్దలు చెప్తారు, నేను తిరుగుతాం ఆయన కోసం. అంతే తప్ప లాబింగ్లు చేసుకోవడానికో, ఇసుక దందాలు చేసుకోవడానికో, లేదంటే మైనింగ్ దందాలు చేసుకోవడానికో, నీకేంటి నాకేంటి సారా వ్యాపారం చేసుకోవడానికో మాత్రం అలా అయితే మట్టుకు మేము మీ పార్టీకే రావాలి. మాకు అవేది అవసరం లేదు. దయచేసి శ్రీకాంత్ అన్న, మీకు ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మీ మేలు కోరి, అయ్యా ఇలా ఉండొద్దు, మీకు అందుకే ఈ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడే ఏమీ చేయనటువంటి వాళ్ళు మీరు ఈ రోజు వచ్చేసి ఏం చేస్తారంటే, మేము ఆ రోజే తెగించి వచ్చామయ్యా, ఈ రోజు ఏం కొత్తగా మాకేం లేదు, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఇంటికి వెళ్తామో లేదో మాకు తెలిసినా తెలియకపోయినా మేము ఇలాగే ఉంటాం, ప్రజాపక్షాన్ని ఉంటాం, ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితి నాకు తేవద్దని మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది. ఆయన తిట్టడం అంటే హెచ్చరించడం జరిగింది. ప్రజలకు మేలు చేయండి, లేదంటే చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి, అంతే తప్ప మీరు ప్రజల దగ్గర తలదించుకునే పని ఏ రోజు చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తే, ఈ రాష్ట్రం గురించి ఆలోచన చేస్తే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలుగు భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి ఒక పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా పెద్దలు చాలా ఇప్పుడు నాయకులు ఎవరైనా ఒక మంచి నాయకులు ముందుకు తీసుకొస్తే రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పేసి ఒక పొట్టి శ్రీరాములు, ఒక పూలే గారు, ఒక అంబేద్కర్ గారు, ఒక గాంధీ గారు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ గారు, ఇట్లా డిఫరెంట్ మనుషుల్లో ఆయన ఎందుకు ప్రతిసారి మాట్లాడతారంటే, మన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు, మనం కూడా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి, లేదా ఈ దేశానికి ఎంతో కొంత త్యాగం చేయాలని ఆలోచన విధానంతో ఆయన మమ్మల్ని ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా పక్కతో పడతారేమనే భయంతో ఆయన ఎప్పటికప్పుడు మాకు వార్న్ చేస్తూ ఉంటారు. అది దట్ ఈస్ మై లీడర్. నేను చాలా గర్వంగా చెప్పుకోగలను పవన్ కళ్యాణ్ గారి గురించి. మీరు చెప్పుకోగలరా? మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పండి. 3 సార్లు పోటీ చేసి ఒకసారి సీఎం అయ్యాడని చెప్పుకున్నారు వారు కూడా. సీఎం అవడం అంటే మీరేమనుకుంటున్నారంటే ఆ పదవిని ఆలోచించడం, నీ అన్యాయులకు పదవులు ఇచ్చుకోవడం, నీ మొత్తం రెడ్డి సామాజిక వర్గంలో 100 పోస్టులు ఉంటే 70 పోస్టులు రెడ్డి సామాజిక వర్గం ఉంది అండి. చాలా మంది అన్యాయం కూడా అయిపోయారు. ఆయన చుట్టాలు, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన మాట విన్నటువంటి వాళ్ళకి మొత్తం మోకమ్ముడుగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా అప్పచెప్పడం జరిగింది. అందుకోసం మీరు పాదయాత్ర చేసింది. మీరు పాదయాత్ర చేసి ఎక్కడ కొండలు ఉన్నాయో చూడడానికి పాదయాత్ర చేశారా? ఎక్కడ ఇసుక దోశ వచ్చిన పాదయాత్ర చేశారా? ఎందుకు పాదయాత్ర చేశారు? మీ అన్యాయాలు ఎక్కడ పెట్టాలి? శ్రీకాకుళంకి తీసుకొచ్చి వాళ్ళ అన్యాయాలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు వేశారు. మా ఉత్తరాంధ్రకి. ఉత్తరాంధ్రలో ఎవరు నాయకులు లేరండి. మా బొత్స సత్యబాబు గారు లేరా? ఆయనకి అప్పచెప్పక్కర్లా. అంటే నువ్వు ఎవరిని నమ్మవు. నీకంటూ ఒక క్వార్టరీ పెట్టుకుని ఆ క్వార్టరీని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని వదిలేసి పడి దోపిడీ చేసుకోవడమే చేశారు 5 సంవత్సరాలు తప్ప. మీరు మంచి చేస్తుంటే మొత్తం మీకు వచ్చే సీట్లే ప్రమాణికము. ఏంటి ఈవీఎంలా? ఏంటి సార్ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారంటే 175 వస్తారన్నప్పుడు ఈవీఎంలు ఉన్నాయి, మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారా? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 175 వస్తాయని ఎలా చెప్పారు? వై నాట్ 175 అని అన్నారు. మేము ఎక్కడ వాళ్ళకి అనలేదే, మా నాయకుడు ఎక్కడ వాళ్ళకి అనలేదే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాళ్ళకి అనలేదే. అంటే వైనాడు అన్నాము, మాకు వస్తే అన్నాము, మీకు రావాలేదు అన్నారు. ఏమండి 151 వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు. ఈవీఎంలతో వచ్చుంటే ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు మేము గెలిచాము. ఇంకొకటి అండి, బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తానండి. మొన్న ఎన్డీఏ కూటమికి ఏదైతే ప్రధానమంత్రిగా ఈ రోజు మనకి మోదీ గారు ఉన్నారో అలా కూడా సీట్లతో ఎందుకు ఉండాలండి? ఆయన
కావాల్సినంత మెజారిటీ ఈవీఎంలు సెట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ రోజు మన సపోర్ట్ ఎందుకు, లేదా నితీష్ కుమార్ సపోర్ట్ ఎందుకండి ఆయనకి చేసుకోవచ్చు కదా. అర్థం లేని మాటలు మాట్లాడటం, వాళ్ళు గెలిస్తేనేమో ప్రజలు ఓట్లు వేశారు, పక్కన గెలిస్తేనేమో ఈవీఎంలు సెట్టింగ్ చేశారు. ఏమి ఆలోచన ఉన్నారు అధికారంలో, ఈవీఎంలు సెట్ చేసి ఉంటారో అది ఉల్టా సెట్ చేసి ఉంటారు అధికారంలో ఉండేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఈవీఎంలో అటు కాక ఇటు నెంబర్ అవన్నీ సార్ ఇక్కడ మీరన్నా వాళ్ళన్నా. ఇప్పుడు గతంలో 2019లో వాళ్ళు గెలిచినప్పుడు కూటమిలో మీరు అందరూ కూడా ఈవీఎంలు అన్నారు. ఇప్పుడు 24లో మీరు గెలిచినప్పుడు వాళ్ళు ఈవీఎంలు అన్నారు. మేము బ్రహ్మనాయుడు గారు ఈవీఎంలు అనలే, మాటికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా రారు అంటే మీకు ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నమ్మకం లేదు. మీరు ఈవీఎంఎల్ నమ్ముకొని గెలిచారు, గతంలో కూడా గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచాలనుకుంటున్నారు. అది జరగదు.